आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చ్ 23వ తేదీ నుంచి మార్చ్ 29వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వార ఫలాలు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి ఆదివారం నుండి అమావాస్య శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు క్రోధినామ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా, ఫాల్గుణ మాసంలో కూడా చివరి వార ఫలాలుగా తెలియజేయబడుతున్నాయి. ఆ తర్వాత కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. మరి ఈ సంవత్సరానికి వీడుకోలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరాన్ని స్వాగతిస్తూ వచ్చే సంవత్సరం కూడా మనకు అత్యంత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ ఈ వార ఫలాలు తెలియజేస్తున్నాను. ఈ వార ఫలాలలో ప్రత్యేకత ఈ వారాంతం వరకు లేదా ఈ మాసాంతం వరకు లేదా ఈ సంవత్సరాంతం వరకు అనగా 29వ తేదీ మార్చ్ 2025 వరకు మీనరాశిలోకి 6 గ్రహాల కలయిక ఉండబోతున్నది. ఇది ఈ వార ఫలితాల్లో ఉన్నటువంటి విశేషం. మరి దీని కూర్చి ఈ వార ఫలాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, మరి ముందుండే వార ఫలాల ప్రత్యేకతలు, షష్ఠగ్రహ కూటానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు, ఉగాది ఫలితాలు ఇత్యాదివన్నీ కూడా యోగమంజరి ప్రేక్షకులందరూ కూడా ఆతురతో ఉన్నారు. కాబట్టి నేను ఈ యొక్క వీడియోలో అయినంత వరకు ఈ 6 గ్రహాలు ఏ విధంగా చేరుతున్నాయి, ఎప్పుడు చేరుతున్నాయి, దానికి సంబంధించిన వివరాలు కొంత క్లుప్తంగా చెప్తూ ప్రత్యేక వీడియో ఒకటి మీకు తెలియజేయగలను, విడుదల కూడా చేస్తాను. అలాగే మీనరాశిలో శని ప్రవేశం గురించి ప్రత్యేక ఫలితాలు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. నాకున్నటువంటి సాంకేతిక సహకారాల లోపాల వల్ల సకాలంలో వీడియోలు అందజేయడంలో నేను కాస్త వెనకబడే ఉన్నాను. మరి మరింత ఆతృతతో ఉన్నటువంటి ప్రేక్షకులకు అయినంత వరకు సకాలంలో మీ అభిరుచికి, మీ అభిలాషకు అనుగుణంగా ఉన్నటువంటి జ్యోతిష పరిజ్ఞానంతో ఉన్న వీడియోలను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు కూడా తెలుసుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్రం 24వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు ప్రాక్ ఉదిత శుక్ర, ఈ నెల 12వ తేదీతో ప్రారంభమైనటువంటి శుక్రమౌఢ్యమి 24వ తేదీతో శుక్రమౌఢ్యం నివృత్తి అవుతున్నది. 25వ తేదీ ఉత్తరాభాద్ర ద్వితీయే వక్రీ బుధ, అదే రోజు ఉత్తరాభాద్ర ప్రథమే శుక్ర, శుక్రుడు కూడా ఉత్తరాభాద్రలోకి రాబోతున్నాడు. మరి 27వ తేదీ ఉత్తరాభాద్ర 4వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. 28వ తేదీ ఉత్తరాభాద్ర మొదటి పాదంలో వక్రించినటువంటి బుధుడున్నాడు. 29వ తేదీ పూర్వభాద్ర 4వ పాదం మీనే శని. ఈ వారంలో మనం గమనించినట్టయితే
బుధ శుక్రులు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలో ఉంటున్నారు. దానికి తోడుగా రవి కూడా ఉత్తరాభాద్ర 3, 4వ పాదంలో సంచారం చేస్తున్నాడు. రాహువు పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించినాడు. మరి ఈ వారంలో 29వ తేదీ శని భగవానుడు మీనరాశిలో 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. అంటే అత్యంత కీలకం. ఈ వారాంతంలో రాహు శనుల యొక్క కలయిక ఏకరాశిలో, ఏక నక్షత్రంలో, ఏక పాదంలో ఉండబోతున్నది. ఇది ఒక ప్రత్యేకత. దీనితో మనకు ఈ వారాంతంలో 6 గ్రహాల కలయిక మీనరాశిలో ఉండబోతున్నది. ఈ వారంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు: 24 నాడు శుక్రమౌఢ్యం నివృత్తి, 25 స్మార్తులకు ఏకాదశి, 27 మాస శివరాత్రి, 28 శైవనక్తం, 29 ఆచరణ అమావాస్య. తదుపరి ఈ క్రోధినామ సంవత్సరానికి చివరి రోజుగా ఉంటుంది. తదుపరి విశ్వాసనామ సంవత్సరం మరుసటి రోజు నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇవి వారాంత, మాసాంత, సంవత్సరాంత ఫలితాలుగా మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి 23వ తేదీ ప్రారంభం. ఈ వారం ప్రారంభం సాధారణంగానే ఉంటుంది. ప్రతి విషయాన్ని సమీక్షించుకుంటారు. ఉద్యోగ విషయంలో కొద్దిగా గురుతర బాధ్యతలు ఉంటాయి. అయితే వాటికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఇతరత్ర అన్ని కూడా మీరు ఆలోచనలతో కొనసాగిస్తుంటారు. ఇంచుమించు 24వ తేదీ కూడా అలాగనే ఉంటుంది. 24వ తేదీ దినమధ్యం నుంచి 25వ తేదీ వరకు మీకున్నటువంటి విషయాలలో కొంత ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, మానసిక శ్రమ, అనుకోని విధంగా కొన్ని మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకో ఆకస్మికంగా కోపతాపాలు పెరగవచ్చు, ధనం ఖర్చు కావచ్చు, కొద్ది ఆదరాబాదరగా ఉంటారు. ఆ తర్వాత 26 సాయంత్రం నుంచి మీకు మంచి, అంటే 25 కూడా మీకు అనుకూలంగా ఉంది. 25లో కూడా అనుకున్న పనులు మీరు సమకూర్చుకుంటారు. అయితే ఇది 24 దినమధ్యం నుంచి 25, ఇంచుమించుగా 26 దిన సాయంత్రం వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, 27 కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 28 కూడా మీకు సాధారణంగా అనుకూలంగానే కనపడుతుంది. 28 తదుపరి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, ఈ వారంలో ఇప్పటికీ మేషరాశిలో రవి, బుధ, శుక్రులు ప్రవేశించున్నారు. రాహువు కూడా ఉన్నాడు. 4 గ్రహాలు ఇప్పటికే మేషానికి అంటే మీ రాశికి 12వ స్థానంలో సమకూరినాయి. ఆ తదుపరి మీకు 28 చంద్రుడు కూడా రావడంతో 5 గ్రహాల కలయిక అవుతుంది. 29వ తేదీతో అంటే 29 దినాంతంతో మీకు శని కూడా మీనరాశిలో ప్రవేశించడం వల్ల 6 గ్రహాల యొక్క కలయిక మేషరాశికి 12వ స్థానంలో ఉండబోతున్నది. ఇది సాధారణంగా ఈ 6 గ్రహాల కలయికలో ప్రభావం మనకు 4 గ్రహాల శుభగ్రహాల కలయిక ముందుగానే మనకు అనుకూలతలను సూచిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఈ మేషరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ అవకాశాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, గురుతరమైనటువంటి బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువగా ఆలోచనలతో ఉండవచ్చు. కానీ మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీకు బలంగా ఆత్మవిశ్వాసాన్ని, మొండి ధైర్యాన్ని ఇస్తున్నాడు. కావున ఎలాంటి విషయాలనైనా ఎదుర్కొనేటువంటి సత్తా, అంటే మీరు కొంత చొరవతో మున్ముందు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒకంత ఈ షష్టగ్రహ కూటమి అనుకూలతలని చెప్పవచ్చు. తాత్కాలికంగా కొంతకాలం మీలో కొంత ఆందోళనలు, భయాలు, అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు, మాతృ సంబంధమైన విషయాలు, ఇట్లాంటివన్నీ కొద్దిగా కొంత భయంతో కూడుకొని ఉంటుంది. కానీ ఇది ఎల్లకాలం భయపడవలసినటువంటి అవకాశం మాత్రం మేషరాశి వారికి లేదు. మేషరాశి వారు మున్ముందు వృత్తికి సంబంధించిన విషయంలో బాధ్యతగా ఉండవలసినటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా కొద్దిగా
బరువుతో ఉండవలసినటువంటి అవకాశాలు ఉంటాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మికంగా ధనలాభాలు, కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు మీకు ఒక్కొక్కసారి మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉండవచ్చు. కొంత శారీరక మానసిక శ్రమలు ఎక్కువగానే ఈ వారంలో కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా మీ ఆర్థిక ప్రణాళికలు, కొత్త సంవత్సరానికి చేయబోయేటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించిన విషయంలో కొంతవరకు మీలో ఒక ఉత్సాహవంతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. మరి ఈ మేషరాశి వారు ఈ వారంలో మీరు సాధారణంగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఏ విషయాన్ని గురించి కూడా అతిగా భయపడకండి. గ్రహాల గురించి అసలే భయపడకండి. మీరు ఏ గ్రహానికైనా సరే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః చిన్నపాటి స్తోత్రం చేసుకొని గ్రహాలను ప్రసన్నం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వార ఫలితాలలో, ఎందుకంటే ఈ వారంలో మీకు లాభస్థానంలో 6 గ్రహాల కలయిక ఉండబోతున్నది. అయితే కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. ఈ వృషభానికి ప్రారంభంలో మాత్రం ఎందుకో కొంత మానసిక అలజడి, శారీరక ఒత్తిడి, కొద్దిగా విచారాలతో ఈ వారం ప్రారంభమవుతున్నప్పటికీ 24వ తేదీ దినమధ్యం నుంచి మీకు కొంత మార్పులు, అనుకూలమైన మార్పులు, కొద్దిగా పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. 25 కూడా మీరు కొంత బాధ్యతాయుతమైనటువంటి వృత్తులు, మీ యొక్క బాధ్యతలను చేపడతారు. 26 దినాంతం నుంచి కూడా, అంటే దినమధ్యం నుంచి కూడా ఫలితాలు మీకు 27, 28, 29 వరకు కూడా, అంటే ఈ సంవత్సరాంతం కొత్త సంవత్సర ప్రారంభంలో వృషభ రాశి వారు అత్యంత ఉత్సాహంతో ఉండబోతున్నారు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి మార్పులు మీకు మీ రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, మీ యొక్క చతుర్థ భావాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఇంచుమించుగా ఈ 6 గ్రహాలలో మీకు అన్ని కూడా లాభస్థానంలో ఉండడం ఒక విశేషంగా మీరు భావించాలి. దీని మూలకంగా వృషభ రాశి వారికి చాలా గురుతరమైనటువంటి బాధ్యతలను చేపట్టడమే కాక భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు చక్కగా ఏర్పరచుకొని అత్యంత ఉత్సాహంతో మీరు ముందుకు పోబోతున్నట్టుగా ఈ వార ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఒకంత ఉత్సాహంగా ఉండడానికి ఆస్కారం ఉంది. యశోవృద్ధి, బలం, తేజ, సర్వత్ర విజయ సుఖం. అలాగే ఈ గ్రహాలలో చాలా వరకు ఒక ధనాధిపతి స్థానం తప్పిస్తే మిగతాయి అనుకూలంగానే ఉన్నాయి. ధనాధిపతి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే మీకు ఇవ్వబోతున్నాడు. ఏదైనా కొంత సంచారాలు, యాత్రలు, దూరయాత్రలు, దూరదేశాల గమనాలు ఇట్లాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి మున్ముందు కనబడబోతున్నాయి. చాలా వరకు కొద్దిగా విదేశీ పర్యటనలు కూడా ఉండే అవకాశాలు వృషభ రాశి వారికి ఈ షట్చగ్రహ కూటం మీకు ఇవ్వబోతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నారు. అలాగే రోహిణి నక్షత్ర జాతకులకు కించిత్ మానసిక శారీరక ఒత్తిడులు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ఉత్సాహమైనటువంటి నిర్ణయాలతో మీరు కొత్త సంవత్సరంలో అడుగుడబోతున్నారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులకు, వృషభ రాశి వారికి కూడా అనుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఈ వారాంతంలో మీరు ఏదైనా శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, మీ ఇష్టదైవ ఆలయాలు కానీ దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వార ఫలితాలు ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉన్నాయి. 23, 24 మధ్యాహ్నం వరకు ఫలితాలు బాగా ఉన్నాయి. మరి సంతోషంగా ఉంటున్నారు. 24 మధ్యాహ్నం నుంచి ఆకస్మికంగా ప్రయాణాలు కానీ, కొన్ని కదలికలు కానీ కనబడుతున్నాయి. 25, 26 దినాంతం వరకు కూడా మీరు కొద్దిగా శ్రద్ధగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ధనపరమైన చింత, ఆరోగ్యపరమైన చింత,
ఇలాంటి విషయాలు మిమ్మల్ని కొద్దిగా విసిగిస్తుంటాయి. అయినప్పటికీ కూడా మీరు కొన్ని మంచి ఫలితాలే పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 28, 29లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే సామాన్యంగా మిథున రాశి వారికి ఎక్కువ పని భారంతో కానీ, అనేక పనులు ఒకేసారి ప్రారంభించడం కానీ, లేదా ఆగిపోయిన పనులు ప్రారంభించడానికి కానీ ఏదో మీరు చాలా సర్వశక్తులను కూడగట్టుకొని సమాయత్తమవుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే, మీ రాస్యాధిపతి బుధుడు దశమ స్థానం అదొక్కటి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది. అంటే మరి అంత ఇబ్బంది కాదు. చతుర్థాధిపతిగా రాష్ట్రాధిపతిగా 10వ స్థానంలో మీనరాశిలో కొద్దిగా ఆయన డిబిలేటెడ్ అయి ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కొద్దిగా మీకు వాటి మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మీ తృతీయాధిపతి రవి చాలా అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కొంత అనుకూలం ప్రతికూల ఫలితాలు ఇచ్చినా కానీ ధైర్యాన్ని ఇస్తున్నాడు, గురువు కొద్దిగా మంచి ఫలితాలు మీకు ముందు ఇవ్వబోతున్నాడు. చాలా వరకు శని ఒక మంచి మార్పు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ చూస్తే మీకు షష్టగ్రహ కూటము అయినంత వరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ పని భారం బాగా పెరుగుతుంది, సామాజికమైన స్పృహ పెరుగుతుంది, బాధ్యతలతో మీరు మున్ముందు అడుగుపెట్టి చేయవలసినటువంటి పనులు ఉంటాయి. కానీ ఈ వారం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలతో మీరు కొత్త సంవత్సరంలో అడుగుడబోతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు తాపత్రయాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులు చేయగలుగుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఉన్నాయి. కొద్దిగా చిన్నపాటి మనస్తాపాలు, చిన్నపాటి తగాదాలు కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యవహార పరంగానే ఉండే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. ఆ తదుపరి అవి మీకు బలమైన ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఒకంత తెలివిగా మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. మీరు సరికొత్త ధ్యేయంతో, అంటే కొత్త ఆలోచనలతో, కొత్త వ్యవహారాలతో ఏదో సాధించాలన్న ఆలోచనతో మీరు కొత్త సంవత్సరంలో అడుగుడుపోతున్నారు. ఈ సంవత్సర ఫలితాలతో పాటు ఈ వారం ఫలితాలను కూడా సమీక్షించుకోవడానికి మీకు మంచి అవకాశం ఉంది. మీరు కొంత దైవ సహాయాన్ని కోరుతూ మీ యొక్క ఆత్మస్థైర్యంతో, మీకున్నటువంటి మీ వనరులతో మీరు మున్ముందు మంచి పనులు చేసి మంచి ఫలితాలు పొందే అవకాశాలు మీకు కనబడుతున్నాయి. సదా ఈ షష్టగ్రహ కూటమి మీకు అనుకూలతలనే ఇవ్వబోతున్నది. ఈ షష్టగ్రహ కూటమి ఈ వారాంతంతో ఏర్పడబోతున్నది. ఈ షష్టగ్రహ ఫలితాలు ఒక వారం పాటు మున్ముందు ఎలా ఉంటాయనేది మీకు మరొచ్చే ఇంకొక వీడియోలో తెలియజేయబడతాయి. ఈ విధంగా మిథున రాశి వారు ఇష్టదైవ ప్రార్థన, మీరు విష్ణు సంబంధమైన దేవాలయాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు చేసుకోండి. సంవత్సరానికి ముగింపు ఇస్తూ, కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ మీరు ఏదైనా ఒక యాత్ర లేదా దేవాలయ సందర్శన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వార ఫలితాలు ఈ వారంలో మీకు 23, 24, 25, 26వ తేదీ వరకు చాలా బిజీగా ఉంటారు. అనేక విషయాలను, అనేక కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అనేక విషయాల్లో మీరు పాల్పంచుకుంటారు. కొంత ఆనందంగా ఉంది. అయితే తాపత్రయాలు మాత్రం చాలా ఉన్నాయి. 23వ తేదీ మీకు అత్యంత అనుకూలంగా ఉన్న కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, ఆ సమస్య పరిష్కారాలు, దానికి సంబంధించినటువంటి తాపత్రయాలు, తాత్కాలికంగా వాద వివాదాలు, కొంత కోపాలు, అనుకోని ప్రయాణాలు ఇత్యాదులు ఏవైనా కలగవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఈ వ్యవహారాలన్నీ చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. 27వ తేదీ 26 దినాంతం నుంచి 27వ తేదీ 28 దినాంతం వరకు కూడా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆహార నియమాలు, ఆహార విహారాల్లో కొద్దిపాటి లోపాల వల్ల కొద్ది ఆరోగ్యంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. తర్వాత 29 నుంచి
మీకు ప్రత్యేకమైనటువంటి మార్పులు కనబడబోతున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుత పరిస్థితిలో మీ రాశ్యాధిపతి ఈ వారాంతంలో మీనరాశిలోకి ప్రవేశించి, అలాగే మీ సప్తమ అష్టమాధిపతి శని కూడా 29వ తేదీ 9వ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. మీ పంచమాధిపతి చతుర్థ లాభాధిపతులైన శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. మరి తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. మీ ధనాధిపతి అయినటువంటి రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా సాధారణ ఫలితాలుతో పాటు మీకు వచ్చేటువంటి ప్రత్యేక ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితి, మరికొంత పరిస్థితి మునుముందు కొద్దిగా తాపత్రయాలు ఎక్కువగా ఉంటాయి, తెలిసి తెలియని ఆందోళనలు ఉంటాయి. కానీ మీరు దీర్ఘకాలిక ప్రణాళికలతో అన్నీ కూడా చక్కగా విజయవంతంగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికమైన సమస్యల ప్రభావాల వల్ల మీరు కొద్దిగా ఆందోళన చెందుతుంటారు. దీన్ని కొద్దిగా మీరు పక్కకు పెట్టి కొద్దిగా ధీమాగా ధైర్యంగా మీరు ముందుకు పోయినట్టయితే దీర్ఘకాలికంగా చేసేటువంటి పనుల యందు మీకు అత్యంత ఉత్సాహం కలగబోతున్నది. క్వచిత్ సుఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం అన్నట్టు ఈ ఫలితాలన్నీ కూడా మీకు మామూలుగానే ఉన్నాయి. తర్వాత కొత్త సంవత్సరంలో ఫలితాలు మీకు కొంత విజయవంతంగా కనబడతాయి. ఈ వారంలో మాత్రం అధిక తాపత్రయాలను తగ్గించుకొని మామూలుగా సాధారణంగా అన్ని విషయాలను ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. అనుకూలమైన ఫలితాల కోసానికి ఏ విధంగా పనులు చేయాలి, ఎలా చేయాలనేది మీరు నిర్ణయించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. పునర్వసు నక్షత్ర జాతకులు కొంత జాగ్రత్తగానే వ్యవహారాలు సమీక్షించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు తాపత్రయాలు ఎక్కువగా, ప్రయాణాలు ఎక్కువగా, ఆందోళనలు ఎక్కువగానే ఉంటున్నాయి ఈ వారం వరకు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. మరి కర్కాటక రాశి వారు మాస శివరాత్రి కానీ, ప్రత్యేకంగా ఏకాదశి వ్రతం కానీ, ఏదైనా మీ ఇష్టదైవ ప్రార్థన కానీ చేసుకోండి. కొంతవరకు వచ్చే సంవత్సరానికి మీరు చాలా ఉత్సాహంగా అడుగుపెట్టడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల మీకు అనుకూలతలు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి ప్రస్తుతం 8వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో. మీ ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా 8వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మీ తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 8వ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మరి మీ యొక్క చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం లాభస్థానంలో అత్యంత బలంగా ఉన్నాడు. అలాగే మీ పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతానికి 10వ స్థానంలో సంచారం చేస్తూ లాభస్థానానికి రాబోతున్నాడు. మీ యొక్క షష్టమ సప్తమాధిపతి ఈ వారాంతంలో 29వ తేదీ 8వ స్థానంలోకి రాబోతున్నాడు. అయితే సింహరాశి వారికి ఈ షష్టగ్రహ కూటము అయినంత వరకు పనులన్నీ సాఫీగా నడుస్తుంటున్నప్పటికీ బికాజ్ ఆఫ్ గురు అండ్ కుజుడు కొద్దిగా ధైర్యంగా ఉన్నారు కాబట్టి భయ ఆందోళనలు కొద్దిగా ఎక్కువగా జాస్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత వాతావరణం ఈ వార ఫలితాలు కావచ్చు, మునుముందు ఇంకొక నెలపాటు ఫలితాలు ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే చాలా అధిక తాపత్రయంతో, ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది, నిష్ఠూరాలతో కూడుకున్నదై ఉంటుంది. మీకు కానీ, మీ సమీప బంధువులకు సంబంధించి కానీ, ఆత్మీయులకు సంబంధించి కానీ ఇలాంటి వ్యవహారాలలో మీరు కొంత సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులు కూడా మీతో సామరస్యంగా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం కూడా జరుగుతుంది. అయితే దీంట్లో చాలా వరకు మీ వ్యక్తిగత ఆరోగ్యాలు, కుటుంబపరమైనటువంటి ఆరోగ్యాలు జాగ్రత్త వహించండి. ఈ షష్టగ్రహ కూట ఫలితాలలో మీరు ఏది కూడా స్థిర చరాస్తుల క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, అలాగే పిల్లల వివాహాలు, వాటికి భవిష్యత్తు సంబంధించినటువంటి తొందరపాటు నిర్ణయాలు ప్రస్తుతం మాత్రం వాయిదా వేసుకోండి. ఆ తదుపరి మీకు మంచి ఫలితాలు
అంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా రాబోతున్నది. అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలలో అంటే ఇది పూర్తిగా వార ఫలితాలతో కూడుకున్నటువంటి షష్టగ్రహ కూటాన్ని కూడా చెప్తున్నాను కాబట్టి మీరు 28, 29 అయినంత వరకు ఆందోళనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మిక నిర్ణయాలు ఏవైనా తీసుకోవలసినటువంటి పరిస్థితులు వస్తే 1-2 సార్లు ఆలోచించండి. ఆ తర్వాత మీకు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు కొంతవరకు జాగరూకతగా మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారంలో మీరు అత్యంత అనుకూలంగా ఉండడానికి ఈ వార ఫలితాలకు సంబంధించిన విషయం వరకు మీరు ప్రత్యేకంగా శివాలయ దర్శనం చేసుకోండి, శివుణ్ణి ఆరాధించండి, అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అనుకున్న పనులు ఆలోచనలు కొద్దిగా మార్పులు చేర్పులయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు స్థిరమైన ఆలోచనలకు అనుకూలంగా లేదు, కొన్ని మార్పులు చేర్పులతో ఉంటుంది. 24వ తేదీలో ఏదైనా ప్రయాణాలు సంభవించవచ్చు. 25 కూడా ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యత ఆలోచన అధికంగా ఉంటుంది. మొత్తం మీద మీరు 26 దిన మధ్యం వరకు కూడా కన్యా రాశి వారు బరువుగా లోతైన భావాలతో ఆలోచనలతో శారీరకంగా మానసికంగా కొద్దిగా బరువుగానే ఉంటారు. ఆ తదుపరి మీకు 26 దినాంతం నుంచి 27, 28, 29లో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి. కొంత మీకు ఆందోళన భయము ఇత్యాదులు ఉన్నప్పటికీ కూడా మీకు సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే మీరు ప్రతిదాన్ని కొద్దిగా నిబ్బరంగా ఆలోచించి వాస్తవాలకు దగ్గరగా ఉండి మరి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మున్ముందు కనబడుతున్నాయి. అయితే కన్యా రాశి వారు ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో కొంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ వార ఫలితాలలో మీకు పాత సంవత్సరానికి వేడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతిస్తూ ఉండడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకూలంగానే అడుగుపెట్టబోతున్నారు. ఒక ప్రత్యేకమైన ధ్యేయంతో ప్రత్యేకమైన లక్ష్యంతో కన్యా రాశి వారు ఈ వారాంతంలో ఉండబోతున్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అనుకూలతలు ప్రతికూలతలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అయినా ఉత్సాహంగా ఉంటున్నారు. హస్త నక్షత్ర జాతకులకు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఈ వారంలో ఇవ్వవలసి ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వాతావరణంలో ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటిది ప్రధానంగా మాస శివరాత్రి కానీ ఏకాదశి వ్రతాన్ని కానీ తప్పక ఆచరించండి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొత్త సంవత్సరంలో ఉత్సాహంగా అడుగుపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ప్రారంభం కాబోతున్నది. వ్యవహారాలు చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. చిన్నపాటి ప్రయాణాలతో కూడా సంతోషంగానే ఉంటారు. బంధుమిత్రుల వ్యవహారాలన్నీ కూడా సమీక్షించుకుంటారు, ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. 24వ తేదీ దినమధ్యం వరకు కూడా అనుకూలంగా ఉండి 25, 26, 27, 28 వరకు కూడా కొద్దిపాటి ఆందోళనతో మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. శారీరక మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు మీరు చేయవలసినటువంటి పనులలో కూడా అడ్డంకులు రావచ్చు. ఏదేది వచ్చినా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 28, 29 చాలా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో మీరు చాలా ఆనందంగా ఉత్సాహంగా అడుగు విడబోతున్నారు. అయితే తులారాశి వారికి ఈ వారంలో 28వ తేదీ వరకు 4 గ్రహాలు, 28 5వ గ్రహం, 29 6వ గ్రహంతో ఉండబోతున్నది మీకు. అంటే మీ రాశి నుంచి 6వ రాశిలో 6 గ్రహాల కలయిక మీనరాశిలో. ఇప్పటికే మీ రాశ్యాధిపతి
అష్టమాధిపతి శుక్రుడు మీనరాశిలో మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. మీ వ్యయాధిపతి భాగ్యాధిపతి బుధుడు షష్టమంలో కొద్ది మంచి ఫలితాలే ఇస్తున్నాడు. అలాగే మీ ధనాధిపతి సప్తమాధిపతి కుజుడు భాగ్యంలో కొంత ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురువు కాస్త మధ్యస్థంగా అష్టమ స్థానంలో ఉన్నాడు. మరి ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నటువంటి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని తులారాశి వారికి ఈ వారాంతంలో ఈ మాసాంతంలో కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైన స్థానంలో అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి తులారాశి వారికి చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి చాలా బృహత్ ప్రణాళికలు బృహత్ కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ షష్టగ్రహ కూటమి తులారాశి వారికి అన్ని విధాల అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు సాధారణంగా ఈ ఫలితాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. కొద్దిగా ఏదో ఒక మేజర్ ప్రణాళికను చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అడపాదడపా కొద్ది ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ విషయాల్లో మీరు కొద్ది సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా మరియు ప్రత్యేకంగా ఇతరుల సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. తులారాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీరు ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ప్రత్యేకంగా దర్శించుకోండి. ఆ తర్వాత మరి ఈ మాస శివరాత్రికి సంబంధించిన పూజలు కూడా చేయండి. తదుపరి మీకు వచ్చే సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ యొక్క వారంలో ఖచ్చితంగా ఒక దేవాలయాన్ని సందర్శన చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా వరకు మీ స్వవిషయాలు, ఆర్థికపరమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన విషయాలన్నీ కూడా సమీక్షించుకుంటారు. 24వ తేదీ కూడా అలాగే ఉంటుంది. 25, 26, 27 చాలా ఉత్సాహంగా ఉన్నారు. 27లో కొన్ని మార్పులు కనబడుతున్నాయి. 28లో కూడా కొన్ని మార్పులు కనబడబోతున్నాయి. 28, 29లో మీరు సాధారణమైనటువంటి పరిస్థితులను చూస్తుంటారు. చాలా వరకు వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని చాలా దూరదృష్టితో ఆలోచించి సమీక్షించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా షష్టగ్రహ కూట విషయంలో మీకు చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఈ ఫలితాలు తాత్కాలికమైన యోగాలే మీకు కలుగజేస్తాయి. దీని గురించి పెద్ద బాధించవలసినటువంటి అవసరం లేదు. మీకు సప్తమంలో గురువు అనుకూలంగానే ఉన్నాడు. అర్ధాష్టమ శని మీకు తొలగిపోతున్నది. పంచమ శని రాబోతున్నది. అయినా పంచమ శని యొక్క ఫలితాలు మీకు మిశ్రమంగానే ఉంటాయి. తర్వాత మీరు ఈ వృశ్చిక రాశి వారు కొత్త సంవత్సరంలో కొత్త పంచాంగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ పంచగ్రహ కూట విషయంలో మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, ఫస్ట్ చాతుర్గ్రహ కూటమి నుంచి చంద్రుని ప్రవేశంతో పంచగ్రహ కూటమై శని ప్రవేశంతో షష్టగ్రహ కూటమైంది. అయితే ఇవన్నీ కూడా మీకు ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రతి విషయాన్ని మీరు చాలా సెన్సిటివ్గా సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో అతి తీవ్రతలు దరి రాకుండా చూసుకోండి. ప్రతి విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళండి. ముందు భవిష్యత్తు అనుకూలంగానే ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఇతరుల సహకారాలు ఈ వారంలో లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రణాళికలు, ప్రయాణాలు ఇత్యాదులు ఏదో కొద్దిగా సతమతమవుతుంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు సమిష్టిగా మిశ్రమ ఫలితాలు ఈ వారంలో మీరు పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి శివాలయ దర్శనం, శివ పూజ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలకు మీకు అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి.
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంఘ సన్మానం జన్మగే విధు అన్నట్టుగా ఈ 23వ తేదీ 24 దినమధ్యం వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి సమావేశాలతో మీరు ఆనందంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. 25, 26 దినమధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలను సమీక్షించుకోవడం, నిర్ణయించుకోవడం, ఆ తర్వాత ఆచరించడం అనేది జరుగుతుంది. కొద్ది అకాల భోజనాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీరంలో కొద్దిపాటి నలత కూడా కనబడుతున్నది. 26 దినమధ్యం నుంచి 27, 28 వరకు కూడా మీకు సత్ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశాలు కూడా ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 28 దినమధ్యం తర్వాత 29 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి మార్పులు కనబడబోతున్నాయి. 28, 29 ఇంచుమించుగా ధనురాశి వారికి ఈ వారాంతంలో చాతుర్గ్రహ, పంచగ్రహ, షష్టగ్రహ కూటమి ఈ వారాంతంతో ఏర్పడబోతున్నది. ఈ వారంలో చివరి రోజున శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారబోతున్నాడు. ఇప్పటికే అక్కడ రవి, బుధ, శుక్ర, రాహు, చంద్రుడితో 5 గ్రహాలు, శనితో 6 గ్రహాలు ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మీకు చతుర్థ భావంలో ఏర్పడ్డది కాబట్టి మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు కొత్త సంవత్సరంలో మారబోతున్నాడు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ధనుర్రాశి వారికి ప్రత్యేకంగా బాధ్యతలు, గృహ బాధ్యతల విషయంలోనే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. వృత్తిలో ఎక్కువగా నిమగ్నమైపోతారు. కొద్ది శారీరక, మానసిక శ్రమలు, అలసటలు ఎక్కువగానే కనబడుతుంటాయి. కానీ సత్ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మూలా నక్షత్ర జాతకులకు కొంత అదృష్టం కలిసి వస్తున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కష్టంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పరిస్థితులకు అనుగుణంగా చక్కగా, ఉత్సాహంగా కలిసి మెలిసి ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు ప్రత్యేకించి శివార్చన కానీ, విష్ణు సంబంధమైన పూజలు కానీ ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారాంత ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఈ వారం అయినంత వరకు క్రోధినామ సంవత్సరానికి చివరి వార ఫలితాలుగా కనబడుతున్నాయి. తదుపరి విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతిస్తున్నాం. తర్వాత మీకు విశ్వాసనామ సంవత్సరం శుభ ఫలితాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేక వార ఫలితాలు మళ్ళీ మనం విశ్వాసనామ సంవత్సరంలో చూడబోతున్నాం. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి 23వ తేదీ కొద్ది అలసటతో, మానసిక విచారాలతో, ఏదో చిన్నపాటి సమస్యల పరిష్కారాలతో సతమతమవుతూ ఉంటారు. 24 దినమధ్యం నుంచి మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. 24, 25, 26 వరకు మీకు మంచి ఫలితాలే కనబడుతున్నాయి. కొద్దిగా 27, 28 కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 29లో ప్రత్యేకించి ఒక బరువు దిగుతున్నట్టుగా ఉంటుంది. కొద్దిగా శుభారంభంగా ఉంది. అంటే మీరు ఈ కొత్త పాత సంవత్సరాలకు మకర రాశి వాళ్ళు కొత్త సంవత్సరానికి స్వాగతిస్తూ పాత సంవత్సరానికి వేడుకలు చెప్తున్నటువంటి ఉత్సాహ పరిస్థితిలో ఉండేటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనబడుతున్నాయి. మరి మకర రాశి వారికి తృతీయ స్థానంలో పంచగ్రహ, షష్టగ్రహ కూటాలు ఈ వారాంతంలో ఏర్పడుతున్నాయి. 28వ తేదీతో మీకు పంచగ్రహ కూటము, 29వ తేదీతో షష్టగ్రహ కూటము 3వ స్థానంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ గ్రహాలన్నీ 3వ స్థానంలో మకర రాశి వారికి కొంత బలాన్ని ఇస్తున్నాయి, ఉత్తేజాన్ని ఇస్తున్నాయి, కొద్ది శక్తిని ప్రసాదిస్తున్నాయి. అనుకున్న పనులు సాధించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు కొత్త సంవత్సరంలో అత్యంత ఉత్సాహంతో అడుగు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలమైన పరిస్థితులు బాగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు శ్రమతో మీరు ఫలితాలు సాధించుకుంటారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొద్దిగా ఉత్సాహంతో బాధ్యతాయుతమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మొత్తం మీద మకర రాశి వారు శివార్చన లేదా విష్ణు సంబంధమైన అర్చన, దేవాలయాలు ఏదైనా మీరు
దర్శనం చేసుకొని ఉత్సాహంగా ఉండండి. కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా అడుగుపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరింత ఉత్సాహంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా 23-24 దినమధ్యం వరకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. మరి 24 దినాంతంలో కానీ 25లో కానీ 26 దినమధ్యం వరకు కొన్ని ప్రయాణాలు సతమతం అవుతూ అవకాశాలు, ఆర్థిక వనరులు, ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు, చిన్నపాటి సమస్యలు ఇలాంటివంతా కొద్దిగా ఇబ్బందికరంగానే కనబడుతున్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. 27, 28, ఇంచుమించు 29 వరకు కూడా మీరు మీ స్వవిషయానికి, కుటుంబ పరిస్థితులకు, కుటుంబ వ్యవహారాలకు, వృత్తిపరమైన వ్యవహారాలు అన్నిటి కూడా ప్రాధాన్యత కుంభరాశి వారు నిరీక్షణతో ఉంటారు. చాలా చక్కగా మీ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి 28, 29లో పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ షష్ఠగ్రహ పంచగ్రహ కూటమి మీకు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి కుటుంబపరమైనటువంటి బాధ్యతలు అనుకోండి, ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకోండి, తర్వాత మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు, స్థిరచరాస్తుల డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు అనుకోండి, వీటికి మీకు కొంత అనుకూలతలు ఎక్కువగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా జరగవచ్చు, అయినా సంకల్పించిన పనులు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన బాధ్యతలు, వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో మీరు కొంత ఉత్సాహంగా ఉండబోతున్నారు. శ్రవణ నక్షత్ర జాతకులకు పరిస్థితులు, పరిష్కారాలు, అత్యంత సన్నిహితులు, బంధువులతో ఉన్నటువంటి వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు వీటిని సమీక్షించుకోవడానికి లేదా పరిష్కరించుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అత్యంత జాగరూకతతో మీరు ఫలితాలను సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతారు. మీకు సకాలంలో ఇతరుల సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శివాలయ దర్శనం కానీ, విష్ణు ఆలయ దర్శనం కానీ, లేదా ప్రత్యేకంగా మీ యొక్క ఇష్టదైవ ప్రార్థన కానీ చేసుకోండి. అనుకూల ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారు చాలా అప్రమత్తగా, జాగ్రత్తతో 23, 24, 25, 26 చాలా విశేషమైనటువంటి రోజులుగా పరిగణిస్తారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను సమీక్షించుకుంటారు, పరిష్కారాలు ఏర్పరచుకుంటారు, వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. 27, 28, 29 ఆ ప్రాంతంలో ఆకస్మికంగా కానీ, అనుకోని కానీ ఎక్కడైనా ప్రయాణాలు, కదలికలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సమస్యలు పరిష్కరించవలసినటువంటి అవసరాలు ఉండవచ్చు. కొద్దిగా పనులు ఆలస్యంగా జరగవచ్చు. ధనపరమైన విషయాలు కానీ, బంధుపరమైన విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి రోజుగా కనబడుతున్నది. 29వ తేదీతో కొంత అనుకూలమైన వాతావరణం మళ్ళీ కలగబోతున్నది. అయితే మీనరాశిలోకి ఈ వారంలో 28వ తేదీ, 29వ తేదీ పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమి, మీ రాశిలోనే 6 గ్రహాలు కలయికలు ఉన్నాయి. ఈ 6 గ్రహాల కలయిక నా యొక్క వివరణ ఏంటంటే, ఉత్తరాభాద్ర నక్షత్రంలో బుధుడు, శుక్రుడు, రవి 3 గ్రహాలు నడుస్తున్నాయి మీనరాశిలోనే. పూర్వభాద్రలో శని, రాహు 2, 5 అయిపోతే మరి ఈ చంద్రుడు మాత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వరకు ఈ వారంలో ఉండి కొత్త సంవత్సరంలో ఆయన రేవతి నుంచి బయటికి వెళ్తాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక్క పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మీద కొద్దిగా ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది ఈ 6 గ్రహాల కూటమి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఒత్తిడి ఉన్నా మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేటువంటి సత్తా, ఓపిక మీకు ఉంటుంది.
ఈ రేవతి నక్షత్ర జాతకులకు ఇంచుమించు మిశ్రమ ఫలితాలే ఇస్తున్నాయి. అయితే ఒకటి ఏంటంటే ఈ షష్ఠగ్రహ కూటమి మీనరాశికి కొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే 6 గ్రహాల కూటమితో సంవత్సరం ప్రారంభమవుతున్నది కాబట్టి మీనరాశి వారికి గురుతరపరమైన బాధ్యతలు, తప్పించుకోలేనటువంటి బాధ్యతలు, సమస్యలు, వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠోర శ్రమ చేసి సాధించేటువంటి లక్షణాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇది కేవలం శ్రమజీవికి ఇబ్బందికరంగా లేదు. శ్రమను ఓర్చుకోలేనటువంటి వారికి ఈ గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో మంచి సహాయ సహకారం లభిస్తున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంది. అయితే ప్రయాణాలు కానీ అలసటలకు శారీరక అలసటలు బాగా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ నవగ్రహ దేవాలయ సందర్శన, శివాలయ సందర్శన, విష్ణు ఆలయ సందర్శన లేదా మీ ఇష్టదైవ ఆలయ సందర్శన, ఏదో ఒక ఆలయాన్ని సందర్శించుకొని కొంత సమయం పాటు మీరు ధ్యానంలో ఉండి ఏదైనా పూజలు చేసుకోండి. అనుకూలంగా ఉండబోతుంది. మంచి ఫలితాలు పొందబోతారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు మీనరాశి వారికి. ఈ ద్వాదశ రాశులందరికీ కూడా మేషం నుంచి మీనం వరకు, రేవతి నక్షత్రం నుంచి 27 నక్షత్రాల వరకు ఈ వార ఫలితాలలో షష్ఠగ్రహ కూటానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ వారాంతంలో ప్రత్యేకించి శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కావున ఈ ఫలితాలను సంక్షిప్తంగా క్లుప్తంగానే మీకు చెప్పడం జరిగింది. మనం క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు తెలియజేస్తూ విశ్వాసనామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ స్వాగతాన్ని కోరుతూ అందరం కూడా ఈ వచ్చే సంవత్సరం మనకు శుభారంభంగా శుభ ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుందని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తాం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.